మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. ఉరుములాంటి శబ్దాలు, ఆ వెంటనే కొండంత ఎత్తున విరుచుకుపడిన నల్లటి బురద ప్రవాహం. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన జల ప్రళయం తీవ్రత నిమిషానికి మరింత భయానకంగా మారుతోంది. ఈ మృత్యుహేలలో మృతుల సంఖ్య 400 దాటగా 1400 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. విలయం ధాటికి 40 వేలాడే వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రహదారులు కనుమరుగయ్యాయి. 2.5 లక్షల మంది నేపాలీయులు బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోయారు. మరోవైపు కృత్రిమ సరస్సులు ఏ క్షణంలోనైనా గేట్లు తెరుచుకుని రెండోసారి ప్రళయం రావచ్చన్న హెచ్చరికలు శోకసంద్రంలో ఉన్న ప్రజలను నిలువెల్లా వణికిస్తున్నాయి. గత బుధవారం ఉదయం భోటెకోషి నదీ తీరంలో రోజువారీ పనులు చేసుకుంటున్న ప్రజలపై మృత్యువు ఉరుములా విరుచుకుపడింది. ఎత్తైన పర్వతాల పైభాగంలో భారీగా కొండచర్యలు విరిగిపడి గ్లేసియర్ పేరటంతో వచ్చిన జల ప్రళయం షాబ్రుబేసి, తుమూరే గ్రామాల ఉనికినే తుడిచిపెట్టేసింది. హిమాలయ లోయల్లో నదికి ఇరువైపులా ఏకంగా 650 అడుగుల ఎత్తు వరకు దట్టమైన బురద మార్కింగ్లు కనిపిస్తున్నాయి. జల విద్యుత్ ప్రాజెక్టులు, బహుళ అంతస్తుల భవనాలు, 2 దేశాలను కలిపే అంతర్జాతీయ రహదారులు నీటి ఉధృతికి ఒట్టి బ్రెడ్ ముక్కల్లా తెగిపడి నదిలో కలిసిపోయాయి. ఈ ఘోర విపత్తులో మిగిలింది కేవలం ఆక్రందనలు, మానని గాయాలు మాత్రమే. విపత్తు ధాటికి మనుషులే కాదు, ప్రాణాలతో మిగిలిన ఒక నల్లటి పెంపుడు కుక్క కూడా తీవ్ర గాయంతో శిథిలాల మధ్య తన యజమానుల కోసం వెతుక్కుంటున్న దృశ్యం గుండెలను పిండేస్తోంది. నేపాల్లో గల్లంతైన 900 మందిలో భారతీయులతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన 39 మంది, కెనడాకు చెందిన 30 మందితో సహా 500 మందికి పైగా విదేశీ పర్యాటకులున్నారు. సరిహద్దుల్లో ధుమ్చే ఆర్మీ బేస్ క్యాంప్కు హెలికాప్టర్ల ద్వారా బాధితులను తరలిస్తున్నారు. ఆర్మీ జవాన్లు ఇప్పటివరకు 700 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. విద్యుత్, ఫోన్ నెట్వర్క్ లేకపోవడంతో మిలిటరీ రేడియోల ద్వారానే సమాచారం మార్పిడి చేసుకుంటున్నారు. దాదాపు 10,000 కుటుంబాలకు తక్షణ ఆహారం, మంచినీటి అత్యవసరం అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అటు చైనా భూభాగంలో టిబెట్ గైరోంగ్ కౌంటీలో కూడా 558 మంది గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం ఇక్కడితో ముగిసిపోలేదని, కొండ చర్యలు పడి నదులు అడ్డుపట్టడంతో కొండల్లో భారీగా కృత్రిమ సరస్సులు ఏర్పడ్డాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి కనుక బద్దలైతే మరో భారీ ప్రళయం వచ్చి పడుతుందని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.